ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అలాగే మన ఏసీపీ గారు పృథ్వీధర్రావు గారు, వీరందరూ విచ్చేసి ఈ సీసీ కెమెరాల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఎంతో సహకరించి వచ్చి ప్రారంభించడం జరిగింది. మన సాయినగర్ కాలనీలో ఈ ప్రస్తుతం ఉన్న ఈ నూతన కార్యవర్గం గత మే నెలలో ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గం వచ్చినాక ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో కాలనీ వాసులందరి సహకారంతో నిధులు సేకరించి ఈ సీసీ కెమెరాలను కొనుగోలు చేయుటకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మన కాలనీ వాసులందరూ వచ్చి సకాలంలో ఈ కార్యక్రమం జయప్రదం చేసేటందుకు వచ్చినందుకు పేరు పేరున కాలనీ పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ స్వాగతం సుస్వాగతం కూడా కాలనీ వాసులందరికీ, మన మహిళా అక్కచెల్లెలందరికీ కూడా ఈరోజు మేము ఇక్కడ స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు ముఖ్య అతిథులను బుకేల ద్వారా సన్మాన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత తదుపరి కార్యక్రమము కంటిన్యూ చేయడం జరుగుతుంది. శ్రీ ఆంజనేయులు గారు శ్రీ మహేష్ భగవత్ గారికి బుకేతో సన్మానం చేయడం జరుగుతుంది. శ్రీ సంపీత్ సింగ్ గారికి డిప్యూటీ కమిషనర్, చిన్నారం విఠల్ రెడ్డి గారికి వాసుదేవ్ గారు, శ్రీ పృథ్వీధర్రావు గారు ఏసీపీ గారికి బుచ్చిరెడ్డి గారు, శ్రీ సుదర్శన్ గారు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఈవీఎల్ఎన్ గుప్తా గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ సత్యరెడ్డి గారు ఇన్స్పెక్టర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఇన్ని పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన కాలనీ సెక్రటరీ శ్రీ లక్ష్మణాచారి గారికి నేనే పుష్పగుచ్చం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. శ్రీ రంగి సత్యనారాయణ గారికి గనిరెడ్డి గారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు శ్రీ మహేష్ భగవత్ గారు పెద్దలు పోలీస్ కమిషనర్ రాచకొండ గారిని శాలువతో మన అధ్యక్షులు వారు సన్మానిస్తున్నారు. అయ్యా చప్పట్లు కొట్టాలండి. మీరు కరతాళ ధ్వనులు ఎంత గొప్పగా కొడితే అంత పబ్లిక్ వచ్చినట్టుగా ఉంటుంది. రెండు చేతులు భగవంతుడు ఇచ్చాడు, చక్కగా తాళాలు వేయండి. करतल ध्वनि से श्रीमान संप्रीत सिंह जी को शाल से सम्मानित कर रहे हैं हमारे कॉलोनी के श्रीमान लक्ष्मणाचार्य जी। రాచకొండ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ గారికి, లోకల్ కార్పొరేటర్ శ్రీ విఠల్ రెడ్డి గారికి,
ఏసీపీ శ్రీ తులసీధర్రావు గారికి, ఇన్స్పెక్టర్ సుదర్శన్ గారికి, ఇంకా సిబ్బంది వారికి, అలాగనే కాలనీ పెద్దలు శ్రీ ఆంజనేయులు గారు, లక్ష్మణాచారి గారు, వాసుదేవ్ గారు, వివిఎల్ఎన్ గుప్తా గారు, శ్రీ బుచ్చిరెడ్డి గారు, సత్యనారాయణ గారు, సత్తిరెడ్డి గారు, గనిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే కాలనీ వాసులకు అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి కూడా నమస్కారం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తే నిఘా పెంచుకోవడానికి ఒకటి 2 రకాలుగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో వాటిలో ఒకటి వచ్చేసి నేను సైతం, రెండోది వచ్చేసి కమ్యూనిటీ సీసీటీవీ. నేను సైతం అనేది నేను కూడా ఇది సీసీటీవీ కెమెరా పెంచుకోవడానికి నేను కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ చేసుకొని ఇలా కొన్ని కెమెరాస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అది నేను సైతం ప్రోగ్రాం. దాంట్లో మీరందరికీ చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది కాలనీ వాసులకి అందరికీ. మీరందరూ ఇంత ఉత్సాహంతో ఇక్కడ 30 వరకు కెమెరాస్ మీరు పెట్టుకోగలిగారు. ఇది ఎందుకు అంటే కెమెరాస్ మీరు పెట్టారు అంటే మీరు అర్థం చేసుకోగలిగారు ఏంటంటే మన సమాజంలో నేరరహిత చేసుకోవడానికి కెమెరాస్ది ప్రాముఖ్యత ఏమున్నది, కెమెరాస్ ఇంపార్టెన్స్ ఏమున్నది, ఎందుకు అవి పెట్టాలి, అది మీరు అర్థం చేసుకోగలిగారు. అలాగనే నేరాలు కాకుండా ఏదైనా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ వేరే ఏదైనా ఇబ్బందులు కూడా ఎప్పుడైనా కెమెరాలను చూసుకోవచ్చు. అలాగనే ఫ్యూచర్లో కూడా ఎట్లాంటి కూడా ప్రాబ్లమ్స్ రావు, దొంగలు రావు ఏరియాలోని. వాళ్ళు ఒకవేళ వాళ్ళకు గుర్తుంటే ఇక్కడ కెమెరాలు ఉన్నాయని వాళ్ళు అవాయిడ్ చేస్తారు ఏరియాలని. సో చాలా శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నాను. అలాగనే మిమ్మల్ని చూసి మిగతా కాలనీ వాసులు కూడా చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు కూడా అందరూ మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలోనే ఇంకా కెమెరాస్ పెడతారని అది కూడా ఆశిస్తున్నాను. మళ్ళీ చివరికి మీరందరికీ మళ్ళా నేను కంగ్రాచులేషన్స్ తెలిపి ఇది ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షుడు చారి గారికి, కమిషనర్ గారికి, ఏసీపీ గారికి, అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు సీసీ కెమెరాలు అంటే చాలా ఇంపార్టెంట్. ఈ దొంగతనాలు ఎక్కడి నుంచో ముసుగులు వేసుకుని అన్ని వచ్చే పరిస్థితి ఉంటే ఎక్కడి నుంచి పోయినా కూడా సీసీ కెమెరాల పట్టుకొని మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా చేసి వెంబడే అప్పుడు ప్రభుత్వాలు ఎన్నో రోజులున్నా కూడా కాని పరిస్థితులు ఇమీడియట్గా పట్టుకుని స్పందిస్తూ పోలీస్ కమిషనర్ గారు బాగా యాక్టివ్గా సార్ చేస్తారు. మంచిగా ఉంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి నాయకత్వంలో పోలీస్ మంచిగా పనిచేసి ముఖ్యమంత్రి గారు సంతోషంగా ఉండి ఎక్కడ కూడా ఏమైనా కూడా వెంబడే పట్టుకుని ఎంక్వైరీ చేస్తుందంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్గా మంచిగా చేస్తుంది సార్. నా దగ్గర 57 కాలనీలు ఉన్నాయి. ఇప్పటికీ 3 కాలనీలలో సీసీ కెమెరా పెట్టింది సార్. ఇంకా అన్ని కాలనీలలో సీసీ కెమెరాలకు నేను కేటీఆర్ గారితో కూడా మహానగరంలో కూడా మాట్లాడినప్పుడు సీసీ కెమెరాలు కావాలని చెప్పినా, మాకు బడ్జెట్ ఇవ్వమని చెప్పినాం. ఆ బడ్జెట్ వస్తే తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టి నేను ఆ బడ్జెట్ మొత్తం సీసీ కెమెరా పెట్టి దొంగతనం కాకుండా చూసి కాపాడే బాధ్యత మా సార్. ఇంకోటి ఏంటంటే ప్రతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో అపార్ట్మెంట్లో అందరినీ సీసీ కెమెరా పెట్టుకోవాలని మీటింగ్లు పెట్టి కంపల్సరీ మీటింగ్. ఎందుకంటే 2 కెమెరాలు పెట్టుకున్న పర్వాలేదు, మెట్ల కాడ ఒకటి బయట గేట్ కాడ ఒకటి పెట్టుకున్నా కూడా ఎవరు వస్తుంది ఎవరు పోతున్నారు అనేది ఉంటుంది సార్ అని చెప్పి నేను ఆ మీటింగ్లో కూడా చెప్తున్నాను సార్. ప్రతి కాలనీ తిరుగుతున్నాం. ఇంకా 2 కాలనీలలో తొందరలోనే సీసీ కెమెరా చేపించి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన మా డీసీపీ ఎల్బీ నగర్ జోన్ డాక్టర్ సన్ప్రీత్ సింగ్, ఏసీపీ పృథ్వీధర్, తర్వాత మా ఇన్స్పెక్టర్ సుదర్శన్ చైతన్యపురి పోలీస్ స్టేషన్, మన కార్పొరేటర్ ఇంధనం విఠలరెడ్డి గారు, తర్వాత ఈ సాయినగర్ కాలనీ ఆఫీస్ బేరర్స్ ఆంజనేయులు గారు, సత్యనారాయణ గారు, బుచ్చిరెడ్డి గారు, గుప్తా గారు, తర్వాత ఈరోజు ఈ 32 కెమెరా పెట్టడానికి ఎవరెవరు 1,000 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా డొనేషన్ ఇచ్చారు ఆ అందరు దాతాలు. దాతాహ శ్రేష్ఠ అని సంస్కృతిలో ఒక సుభాషితం ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంటుంది, మాత్రం ఆ డబ్బు ఎప్పుడు ఎక్కడ ఖర్చు చేయాలా అది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. ఇలాంటి మంచి పని కోసం మీ కాలనీ వాసి ముందుకు వచ్చి 5 lakhs పైన ఇప్పుడు జమ చేసేంత 32 కెమెరా పెట్టడం ఈ మిగతా 50 కాలనీకి కూడా ఆదర్శంగా మీ కాలనీ ఉంటుంది అని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎప్పుడైనా మనం అంటారు ఒక కెమెరా అంటే
100 పోలీసులు. మా పోలీస్ వాళ్ళకి 8 గంటల 12 అవర్స్ వాళ్ళు రోడ్డు మీద ఉంటారు. తర్వాత మళ్ళీ షిఫ్ట్ సిస్టమ్ డెమిగేట్ చేంజ్ అనమాట. మాత్రం కెమెరా అంటే 24/7 అది రికార్డ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతున్నాయి, ఈవెన్ రాత్రి కూడా ఇప్పుడు మా దగ్గర అది నైట్ విజన్ కెమెరా ఉన్నాయి, రాత్రి అది రికార్డ్ ఏమవుతున్నాయి, అదే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ మేము చూస్తాం, అట్లా రికార్డ్ అవుతున్నాయి. మాత్రం మా పని అది ఈజీ అవుతుంది. ఎవరైనా చైన్ స్నాచింగ్ చేస్తున్నారు, ఎవరైనా దొంగతనం చేస్తున్నారు, ఎవరు షట్టర్ లిఫ్టింగ్ చేస్తున్నారు, ఏమైనా కొట్లాడడం జరిగింది, అన్ని దానికి మనకు డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే కెమెరా ఎవిడెన్స్. ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈ మధ్యలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. చాలా ముఖ్యమైన కేసెస్ ఈ సీసీటీవీ ఫుటేజ్ వల్ల వీ హ్యావ్ డిటెక్టెడ్. ఇప్పుడు వీళ్ళు ఈ షాప్స్లోనే చూస్తే నాకు ఈ మధ్యలో కీసరాలో జరిగిన సంఘటన గుర్తు వచ్చింది. కీసరాలో మధ్యాహ్నం 2 గంటలకి 6 వేపంతో వచ్చి జ్యువెలరీ షాప్లో డకాయిటీ కోసం వాళ్ళు యత్నం చేశారు. వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ షాప్ వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. ఆయన రిజిస్టర్ చేశారు. పక్కన ఉన్న షాప్లో ఒక లేడీ ఉంటే ఆ ఆడమ్మాయి కూడా ముందుకు వచ్చి ఆ అమ్మాయి కూడా అరిశారు. అది చూసి ఒక తుపాకీ అక్కడిని పెట్టి ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోయినారు. తర్వాత మళ్ళా గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ పోలీస్తో వాళ్ళకి ఇది ఎన్కౌంటర్ జరిగినాయి. దాంట్లో వాళ్ళు ఇద్దరికి ఇంజురీ అయినారు. మొత్తం 6 మనం పట్టుకున్నాం. ఎట్లా అంటే అక్కడ షాప్లో ఆ షాప్ ఓనర్ లోపల కెమెరా పెట్టారు, బయట కెమెరా పెట్టారు. ఆ కెమెరాలో మొత్తం అది రికార్డ్ అయింది. ఆ ఫోటో మా ఇక్కడ ఐటీ ఇన్స్పెక్టర్ ఉన్నారు శ్రీధర్, మా ఐటీ టీం ఉంది. ఆ టీం మొత్తం ఆ ఫోటో మొత్తం దేశ్ మొత్తం అన్ని పోలీసు వాళ్ళకి పంపించారు. సో దానివల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. సో ఇప్పుడు ఈ మధ్యలో ఈ దొంగలు కేవలం అది మన రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రానికి సంబంధించి అట్లా కాదు, ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు. మాత్రం ఈ కేసు డిటెక్ట్ అయిన దాకా మన పోలీస్ వాళ్ళకి అసలు నిద్ర ఉండదు. పక్కా అది డిటెక్ట్ చేస్తారు. మొన్న ఇక్కడ చాలా సంచలనాత్మక అది కొన్ని చైన్ స్నాచింగ్ జరిగినాయి. ఆ రోజు సాయంత్రం అయినాయి 5, మళ్ళా మరుసటి రోజు ఇంకా 5 అయినాయి. 10 చైన్ స్నాచింగ్. చాలా పెద్ద ఛాలెంజ్ మన ముందు. ఆ కేసు కూడా ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని ఫోటోలు, కొన్ని నంబర్స్లు, కొన్ని వాళ్ళకి వివచిత్రాలు ఇవన్నీ చూసి ఇలాంటి కేసెస్ మనం డిటెక్ట్ చేయగలం. ఇప్పుడు మన రాచకొండ కమిషనరేట్లో ఈ రోజు దాకా 63,000 కెమెరాలు ఉన్నాయి, మొత్తం సీసీటీవీ కెమెరా. ఇక్కడ మన ఎల్బీ నగర్లో 28,000 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ చైతన్యపురికి వస్తే 5,200 సీసీటీవీ కెమెరా ఈ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. రోజు రోజుకి ఈ సంఖ్య పెరుగుతున్నాయి. మా డీసీపీ గారు చెప్పారు, నేను సైతం అంటే నేను సమాజంలో నేను కూడా ఒక ఆదర్శ పౌరుడు, నాకు కూడా సమాజం ప్రతి మన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతో నేను నా ఇంటి ముందు ఇంటి పక్క ఏమైనా సీసీటీవీ కెమెరా పెడితే పక్క అది నాకు తర్వాత నా పక్క వాళ్ళకి కూడా అది సహాయం అవుతుంది. సో ఈ నేను సైతంలో ఈ కెమెరా మన 3 కెమెరా 4 కెమెరా పెడుతున్నారు. ఆ కెమెరా పెట్టడానికి 40,000 50,000 ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. అది మాత్రం అది పక్క ఎవరైనా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీ పిల్లలు అమెరికాలో కూడా ఉండొచ్చు. ఇక్కడ మీరు మీ ఇంటి ఇక్కడ కెమెరా పెట్టి అక్కడి నుంచి అమెరికా నుంచి మీ పిల్లలు మానిటర్ చేయొచ్చు. తాత ఏం చేస్తున్నారు, గ్రాండ్ మదర్ ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి చూడొచ్చు. పక్క తాళం ఇంట్లో తాళం పెట్టారా లేదా, భోజనం చేశారా లేదా, ఇవన్నీ అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ ద్వారా కూడా మన సీసీటీవీ ద్వారా కూడా మానిటర్ చేయొచ్చు. సో అలాంటి సిస్టమ్స్ ఇప్పుడు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈ కెమెరా, ఈ సీసీటీవీ కెమెరా, ఈ కమ్యూనిటీ సీసీటీవీ ఈరోజు పెట్టిన అదర్వైజ్ నేను సైతం కింద అదర్వైజ్ మన ప్రజాప్రతినిధి ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. వాళ్ళ ఫండ్ నుంచి కూడా కొంత ఫండ్ వాళ్ళు సీసీటీవీ కోసం ఇస్తున్నారు. దాంట్ నుంచి కూడా మీరు ప్రయత్నం చేయండి. మిగతా ఇంకా 50 కాలనీ ఉన్నాయి పెద్ద. ఆ కాలనీలు కూడా ఒక్కొక్క 1 by 1 ఆ కాలనీలు కూడా పక్కా మన ఈ కెమెరా పెట్టడానికి మోటివేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఈ ఉన్న ఈ షాప్ వాళ్ళని కూడా వాళ్ళ అసోసియేషన్ తరఫున కూడా ఇంకా కొన్ని కెమెరా మన పక్క అది ఫిక్స్ చేయొచ్చు. ఈరోజు ఈ సాయినగర్ కాలనీ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టారు. దయచేసి నాకు క్షమించండి.
ఎందుకంటే 2-3 టైమ్స్ ఈ ప్రోగ్రామ్ నేను బిజీ అయిన వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. మాత్రం నేను రావాలని వాళ్ళు పక్క 2-3 టైమ్స్ వాళ్ళు మన ఆఫీస్కి కూడా రావడం జరిగింది. కాబట్టి నేను కూడా అది పక్క నేను వెళ్తాను ఆ మాట వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చారు. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ భవిష్యత్తులో కూడా మీరు ఆర్గనైజ్ చేయండి. ఇక్కడ ఈ కాలనీ మీ కాలనీ అది సేఫ్ కాలనీ, ఇక్కడ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ ఉంది. సో శివాజీ మహారాజ్ ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. అందరికీ ఇంకా ఏం కావాలా కాలనీలో. సో ఈరోజు మీరు పెట్టిన ఈ 32 కెమెరా పక్క ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్. తర్వాత ఈ అక్కతాయిలు ఎవరు ఈ సతాయిస్తున్నారు అలాంటి కేసెస్ కావచ్చు, చిన్న చిన్న గొడవలు కావచ్చు. ఈ మధ్యలో మీ అందరికి తెలుసు మా పోలీసింగ్ పని విధానం ఇప్పుడు చాలా మార్పు వచ్చినాయి. మీరు డయల్ 100కి ఫోన్ చేస్తే 5 minutes 5 to maximum 7 minutes లోపల మా పెట్రోల్ వెహికల్ ఇమీడియట్లీ అది వస్తుంది. అదర్వైజ్ మా వాట్సాప్ నెంబర్ ఒకటి మీ అందరు రాసుకోండి, 94 ప్రతి ఒక్కరి మీ మొబైల్లో ఈ వాట్సాప్ నెంబర్ పెట్టండి. ఎప్పుడైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి 9490617111. మళ్ళీ రిపీట్ చేస్తాం, 9490617111. ఈ వాట్సాప్ కంట్రోల్ మాది. దాంట్లో మీరు ఫోటో పంపించి ఆడియో వీడియో ఏమైనా పంపించి మీ బాధ ఏముంది ఇమీడియట్లీ ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ నుంచి మీకు పక్కా రెస్పాన్స్ ఉంటుంది. విదిన్ 24 అవర్స్ లోపల ఈ వాట్సాప్ కంట్రోల్కి ఏ కాల్స్ వస్తున్నాయి అదే నేను కూడా చూస్తున్నారు. ప్రతి కాల్ మీద చర్య ఉంటుంది. తర్వాత డయల్ 100 మీరు ఫోన్ చేస్తే మీ కాల్ రికార్డ్ అవుతున్నాయి. డయల్ 100లో గుర్తుపెట్టండి, మీ వాయిస్ రికార్డ్ అవుతున్నాయి. మీ లొకేషన్ మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అక్కడ పక్కా చెప్తారు. ఇమీడియట్లీ మా మొబైల్కి వాళ్ళు చెప్తారు ఈ కాలనీ నుంచి ఈ ఇంటి నుంచి ఫోన్ వచ్చినాయని. ఇమీడియట్లీ 5 minutes 7 minutes లోపల సైరన్ వేసి మా మొబైల్ మీ ఇంటికి రావచ్చు. సో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే పక్క మీరు పోలీస్ వాళ్ళకి సహాయం అడగండి. తర్వాత ఇంకొకటి దయచేసి గుర్తుపెట్టండి, మన సమాజంలో ప్రతి పౌరుడు యూనిఫామ్ లేనా పోలీసులు అంతే యూనిఫామ్ వేసుకున్న పౌరుడు, ప్రజలు అంతే యూనిఫామ్ లేనా పోలీసులు. సో మీకు కూడా ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దొంగని పట్టుకోవడానికి మీకు కూడా పవర్ ఉంటుంది. ఆ దొంగని పట్టుకొని మీరు పోలీసు వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మధ్య కాలంలో చాలా మందికి గుడ్ సిటిజన్ అవార్డుతో నేను సన్మానించారు. గుడ్ సిటిజన్ అవార్డు ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు చేసిన మంచి పని. చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు, పోలీస్కి సహాయం చేస్తున్నారు. మీరు కూడా ఈ గుడ్ సిటిజన్ అవార్డుకి ఎలిజిబుల్. యూ క్యాన్ డూ యువర్ జాబ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సొసైటీ. వన్స్ అగైన్ I must appreciate the efforts made by our Sai Nagar society for conducting this program, for mobilizing more than 5 lakhs rupees of the fund and installing these 32 cameras for the welfare of this colony. In future also, we expect similar program. Once again, thanks to all of you. Good day.
శ్రీ పోలీస్ కమిషనర్ గారు సన్మానిస్తున్నారు. తర్వాత శ్రీ ఈ సీతారాములు గారు 11,216. ఎం తిరుపతి రెడ్డి గారు బి పరంధాములు ఈరోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న సాయినగర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కమ్యూనిటీ ఫండ్ మొబిలైజ్ చేస్తూ 32 కెమెరాస్, అది 5 లక్షల విలువ ఉన్న కెమెరాలు ఈ కాలనీలో పెట్టడం జరిగింది. మొత్తం చైతన్యపురి ఈ పోలీస్ స్టేషన్ లిమిట్లో 53 కాలనీస్ ఉన్నాయి. ఇప్పటిదాకా 3 కాలనీస్ కవర్ అయింది అని మన కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారు చెప్పారు. సో మిగతా కాలనీస్ కూడా 1 by 1 అదే మన కార్పొరేటర్, మన ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ గారు పక్క ఆ కాలనీ దగ్గర వెళ్ళి వాళ్ళని కూడా మోటివేట్ పక్కా చేస్తారు. ఒక కెమెరా అంతే 100 పోలీస్కి సమానంగా ఉంటుంది. 24/7 రికార్డింగ్ కాబట్టి క్రైమ్ ప్రివెన్షన్ తర్వాత క్రైమ్ డిటెక్షన్లో ఈ కెమెరా పని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మా రాచకొండ కమిషనరేట్లో 63,000 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ అయినాయి. 28,000 కెమెరా ఇక్కడ ఎల్బీ నగర్ జోన్లో ఉన్నాయి. 5,200 కెమెరా ఈ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రతి ఇంటికి ఒక కెమెరా ఆ నినాదంతో మా రాచకొండ పోలీస్ ముందుకు వెళ్తారు. ఈ సాయినగర్ కాలనీకి మంచి పని కోసం ధన్యవాదాలు.